శిష్యులు ఎంతమంది పోయారు బయటికి డబ్బు కోసం? ఎంతమంది పోయారు? ఒక్కడే. మిగతా 11 మంది నిలబడ్డారు దేవుని కోసం. నువ్వు ఆ 11 మందిలో ఉన్నావా? ఒక్కళ్ళలో ఉన్నావా? ఎక్కడ ఉంటున్నావు? దేవునితో ఉండవలసినటువంటి సమయంలో ఎక్కడ ఉంటున్నాం మనం? ఎక్కడ ఉంటున్నాం? మాకు వచ్చి తీరిక లేదండి, పనులు వచ్చాయి, పని కలిగింది, రమ్మన్నారు, తప్పక వెళ్ళవలసి వచ్చింది. ఇది కాదు మనం చెప్పే సమాధానం. నేను రాలేను, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను అని చెప్పగలిగేది నిజమైన విశ్వాసం. నేను మందిరానికి వెళ్ళాలంటే నేను రాలేను. ఆ రోజు నీకు ఎంతనా రాని, నాకు అక్కర్లేదండి. నా దేవునికి మించినటువంటి తనం నాకు ఏది అక్కర్లేదు. దాని వైపు కాదు మనం చూడాల్సింది. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. మనం యోధా ఇస్కరియోతులాగా నేను ఉండొద్దయ్యా, ఒక పేతురులాగా మారిపోవాలి. నేను ఒక పేతురులాగా ఉండాలి, నేను ఒక పేతురులాగా మారిపోవాలి. పేతురు బోధ చేశాడు. ఎవరికి? జనసమూహానికి బోధ చేస్తుంటే ఎవరన్నారు? అమ్మా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ బోధ అనరు. అందరూ వింటున్నారు అనుకోవటం పొరపాటే. నాకు కూడా తెలుసు, ఇక్కడ కూర్చున్న అందరూ బోధ అంటున్నారు అనుకోను నేను. పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పేతురు బోధ చేస్తుంటే బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. నువ్వు బోధ నిజంగా విను, నీ మీదకి వస్తాడు పరిశుద్ధాత్మ. నిజంగా పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను నింపాలంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఆయన బోధ వినాలి. బోధ వినకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అనుకోవటం అది అవివేకం. నిజంగా ఎవరిలో ఉంటాడు తెలుసా పరిశుద్ధాత్ముడు? బోధ వినేవారిలోనే ఉంటాడు. బోధ వినేవారిలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? మనం ప్రశ్నించుకోవాలి. మనలో ఎవరుండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, నాలోనికి రండి, నన్ను నింపండి, నా మీదికి రండి. అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్లుగా నా మీదికి రండి పరిశుద్ధాత్మ. ఏం కోరాలి మనం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించాలి, మన మధ్యలోనికి ఆహ్వానించాలి. రండి అయ్యా, నాలోనికి రండి ప్రభువా. పరిశుద్ధాత్ముడు నాలోనికి రండి, నా మీదకి దిగి రండి ప్రభువా. ఎవరు మట్టుకు వారు అడగండి. దేవుని బిడ్డలు ఎవరు మట్టుకు వారు అడగండి. దేవుణ్ణి అడుగుదాం. అడిగితే ఖచ్చితంగా కాదనకుండా ఇచ్చేవాడు. పరిశుద్ధాత్ముడా నా మీదకి రండి అయ్యా. నా మీద దురాత్మ కాదు ఉండాల్సింది. పరిశుద్ధాత్ముడా నా మీద మీరు ఉండాలయ్యా, నా మీదకి మీరు దిగి రావాలయ్యా. నా మధ్యలో నా మీదకి రండి. అడుగుదాం మనం, అడుగుదాం. దేవుని బిడ్డ వారు కాపర్లేని గొర్రెల వల్లే ఉన్నందున యేసు ప్రభు వారి మీద కనికరపడ్డాడు. వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులు బోధించాడు. దేవుని బిడ్డ ఈరోజు మనం కూడా కాపరు ఉన్నా కూడా కాపరు లేనట్టుగానే బ్రతుకుతున్నాం. కాపరు నిన్ను నిర్దేశిస్తాడు. నువ్వు మార్గం తప్పితే నిన్ను సరైన దారిలో పెట్టేటట్టుగా ఆలోచన చేస్తాడు కాపరి. ఈ రోజున కాపరి మాట వినకుండా, కాపరి మాట ధిక్కరించి దారిలో ఉండకుండా దారి తప్పిపోతున్నావంటే ఒక్కసారి ఆలోచన చేసుకో. దారిలో ఉన్నావా? మార్గములో ఉన్నావా? నువ్వు నాయకత్వానికి నువ్వు అప్పగించబడకపోతే, కాపరకు లోబడకపోతే నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటున్నాడు వాక్యములో. నీ మూలంగా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే ఆ నిత్య రాజ్యం, పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. పరలోకంలో ప్రవేశించాలంటే ధనవంతులు అవటానికి కాదు ఆతురపడేది, దేవునితో ఉండటానికి ఆతురపడాలి, దేవునితో ఉండటానికి ఆరాటపడాలి. దేవుని బిడ్డ లోకంతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? లోకములో ఉన్న ధనాన్ని సంపాదించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సంపాదించడానికి ఇష్టపడుతున్నావా? నీ దృష్టి దేని మీద ఉంది? నీ దృష్టి దేవుని మీద ఉందా? ధనం మీద ఉందా? నువ్వు ధనం కొరకు పరుగులు పెడుతూ ఉంటే
అది నీకు ఉరి అంటున్నాడు దేవుడు. నీకు నీవే ఉరి తెచ్చుకుంటున్నావు, నీకు నీవే ఉరి వేసుకుంటున్నావు. దేవుని వదిలిపెట్టావు. నిన్ను రక్షించుకున్న దేవుడు, నిన్ను కాపాడుకున్న దేవుడు, ఎన్నో ఎన్నో విధాలుగా నీ క్షేమాన్ని కోరుకున్న దేవుని విడిచిపెట్టి నిన్ను ముంచివేసే, నీకు నష్టాన్ని కలగజేసే, నీకు ఉరి తెచ్చే ధనమై వెళ్ళిపోతున్నావు. ఎక్కడున్నాం మనం? ధనం కాదు మనం రక్షించేది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడక్క రాదంటుంది వాక్యం. ఆస్తులు కాదు కావాల్సింది, ధన సంపదలు కాదు కావాల్సింది. ఈనాడు లోకమంతా ధనం వైపే పరిగెడుతుంది, లోకమంతా ధనం వైపే వెళ్ళిపోయింది. మాకు దేవుని దగ్గరకు వచ్చి తీరక లేదండి, మాకు ప్రార్థనకు వచ్చే తీరక లేదంటున్నారు. దేవుని బిడ్డ, ఈనాడు లోకస్తులు కూడా ఎలాగే ఉన్నట్టు దేవుని పిల్లలాగే ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చి తీరక లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మన మనసు, మన దృష్టి దేవుని మీద ఉండాలి. నీ మనసు ఎక్కడుంది? నీ దృష్టి ఎక్కడుంది? ఒకసారి ఆలోచించు. ప్రియమైన పిల్లలారా, వాక్యంలో ప్రభు మనకు తెలియజేసినట్లుగా జాగ్రత్త కలిగిన వారమై, ధనం మీద మన మనసు ఉంటే దాన్ని మరల్చుకొని దేవుని మీద నిలుపుకోవాలి.